నమస్తే. బీసీలకో న్యాయం, బిడ్డకో న్యాయం. బీసీలకో న్యాయమా, బిడ్డకో న్యాయమా? ఇది కేసీఆర్ని సమాజం అడుగుతున్న ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళలో, వ్యతిరేకించడమనే కాదు, వాళ్ళు కొంత ఒత్తిడికి గురై వేరే నాయకుల చేత, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్న కొంతమంది నాయకుల చేత అవమానానికి గురై, మీ చేత అవమానానికి గురై, ఎక్కడో దగ్గర వాళ్ళ బాధని ఇంకొకరికి చెప్పుకున్నా, పంచుకున్నా, లేదు ప్రజలకి పరిస్థితి ఉంది అని బయటకు వచ్చి చెప్పినా ఏ ఒక్కరిని వదిలిపెట్టలే. ఆలె నరేంద్రని వదిలిపెట్టలే. ఆయన మీద లేనిపోని అభాండాలేసి టైగర్ అయిన నరేంద్రని పక్కకు తప్పించినావు చాలా తెలివిగా. నువ్వే అదే పాస్పోర్ట్ కేసులో ఉన్నావు, అదే దొంగ పాస్పోర్ట్ల కేసులో ఉన్నావు, ఓపెన్గా నువ్వు దొరికిపోయినావు. సహారా కేసులో ఉన్నావు. ఇట్లాంటి చాలా చాలా క్రిమినల్ కేసెస్లో మీరున్నారు. కానీ మీతో కలిసి పనిచేసి, అరే నువ్వు ఇట్లా కాదా, ఇట్లా పనిచేయని చెప్పిన వాళ్ళ మీద బురద జల్లి, వాళ్ళ మీద లేనిపోయిన అభాండాలు వేసి వాళ్ళని బయటికి పంపించిన. అందులో మొట్టమొదటి వ్యక్తి ఆలె నరేంద్ర గారు. ఇంకా ఎవరైనా ఉండొచ్చిన చరిత్రలో ఫస్ట్ అయితే మనకు కనిపిస్తున్న బిగ్ ఫిగర్స్లో ఆలె నరేంద్ర గారు ఒక బీసీ బిడ్డ. దాని తర్వాత విజయశాంతి గారు తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ఒక మహిళగా ఆమె పార్టీ స్థాపించడం ఆ రోజుల్లో ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఆమెది తెలంగాణలో ఉన్నది. అట్లాంటి మహిళని, అట్లాంటి ప్రజల్ని చైతన్యం చేసిన ఒక క్రౌడ్ పుల్లర్ని పార్టీలో విలీనం చేసుకుంటేవి, చివరికి ఆమెకి పదవి ఇవ్వకపోతేవి, ఎటు కాకుండా చేస్తేవి, ఆమెను పక్కన పడేస్తేవి. అట్లా ఆమెని మోసం చేస్తేవి రాజకీయంగా. దాని తర్వాత ఎవరు? ఈటెల రాజేందర్. ఇక ఆయన గురించి మనం ఇక చెప్పక్కర్లేదు. ఇక ఈటెల రాజేందర్ అయితే ఆయన ఏం లేదు, జస్ట్ బయటకు వచ్చి ఇది ఇట్లా కాదా, ఇట్లా కాదా, ఇది ఇట్లనే నడుస్తుందా అని ఏదో నర్మగర్భంగా 2-3 వ్యాఖ్యలు చేసిండు గంతే. ఏడ కొడుకు పోటీ వస్తాడో, ఏడ కొడుకును కాదని ముందుకెళ్తాడో అని చెప్పి ఈటెల రాజేందర్ పోతేనే నా కొడుకు ఎలివేషన్ దొరుకుతుంది అనుకున్నా, ఇంకోటి అనుకున్నాడో రాజేందర్ని పక్కన నూకేసిండు, మెడలు బట్టి గెంటేసిండు. మరి వీళ్ళంతా బీసీలు. అసలు వీళ్ళు చేసిన తప్పేముంది? ఏ తప్పు లేదు వీళ్ళు చేసింది. పార్టీని నిలబెట్టిరు, పార్టీని కాపాడిరు. నువ్వు ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారు వీళ్ళంతా. నువ్వు పిరికైనవు, ఒక టైగర్ నీ పక్కన ఉంటుండే, జనం అంతా ఓ టైగర్ లాగా ఆయనను చూసేది, నువ్వు కూడా ఒకలాగా కనబడ్డావు. అట్లా ఆలె నరేంద్ర, అట్లా విజయశాంతి, అట్లా ఈటెల రాజేందర్, ఇంకా ఎంతోమంది బీసీలు. కొంతమంది బీసీలు నీ దగ్గర నుంచి బయటకు వచ్చి, సరే మళ్ళీ ఇప్పుడు కొంతమంది నీ దగ్గరికి వచ్చిరనుకో, అది వేరే విషయం. ఆనాడు వాళ్ళని కూడా అవమానించిన వాడివే. ఓ దాసోజు శ్రవణ్ కావచ్చు, ఇంకా చాలామందిని అట్లా చూసుకున్నా, అట్లా వాళ్ళని అవమానించిండు ఒకప్పుడు. సరే వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గరికే పోయిరు అనుకోండి. ఇంకా ఎంతోమంది దాంట్లో ఎస్సీలు ఉన్నారు, దాంట్లో ఎస్టీలు ఉన్నారు, దాంట్లో బీసీలు ఉన్నారు, ఇంకా అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. పని చేయించుకుంటావు, వాడుకుంటావు, అవతలికి నెట్టేస్తావు. ఎప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది తనతోటి, తన ఏదన్నా నీ ఈగోని హర్ట్ చేస్తే వాళ్ళని కనీసం ఫామ్ హౌస్లోకి కాదు కదా, నీ ప్రగతి భవన్లో కూడా ఎంట్రీ కానిచ్చడం కాదు. మరి అట్లాంటి నిన్ను నీ బిడ్డ 10 ఏళ్ల పరిపాలన మీద దుమ్మెత్తిపోసింది. ఆ ఇద్దరు మొహాల ఫోకస్ చేయి. మీ బిడ్డ 10 ఏళ్ల నీ పరిపాలన మీద దుమ్మెత్తిపోసింది. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పింది. అండ్ దాంతోపాటు సామాజికంగా, ఆర్థికంగా అంతరాలు కనిపిస్తున్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం బాగుపడలేదని చెప్పింది. 10 ఏళ్ళు నువ్వే అధికారంలో ఉన్నావు అంటే తండ్రి పాలనని నిట్టనిలువుగా దుమ్మెత్తిపోసింది. అండ్ ఎయిర్పోర్ట్, అమెరికా నుంచి ఎయిర్పోర్ట్కి రాగానే, హైదరాబాద్లో దిగగానే ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ, నువ్వు దేవుడు అయినా నీ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది. అంటే నువ్వు దయ్యాలను పెంచి పోషిస్తున్నావు అని కూడా చెప్పింది. మరి ఇంత ఓపెన్గా, ఇంత బలంగా మీ మీద అటాక్ చేస్తున్నప్పుడు మరి ఆమె మీద ఎందుకు యాక్షన్ ఉండదు? ఆమె మీద ఎందుకు యాక్షన్ ఉండదు? మిగతా వాళ్ళని ఉత్తగానే తీసి అవతల పడేస్తావు కదా, ఒక పెన్ను పోటుతోటి జస్ట్ సస్పెండ్ అని చెప్తావు కదా. మరి కవితను ఎందుకు సస్పెండ్ చేస్తావు? నీ కూతురు కాబట్టా? నీ కూతురు కాబట్టి, నీది కుటుంబ పార్టీ కాబట్టి ఆమెను సస్పెండ్ చేయట్లేదా? మరి ఇక్కడ నీ ఈగో ఎందుకు హర్ట్ అవ్వట్లే? ఇక్కడ నీ ఈగో ఎందుకు హర్ట్ కావట్లే? ఇప్పుడు ఇక్కడ చేతగాని వాడివి అయిపోయినావా? కేసీఆర్ సమాధానం చెప్పాలి. అందుకే బీసీలకో న్యాయం, బిడ్డకో న్యాయం అని అడుగుతున్నాను నేను. అందరికి ఒకే న్యాయం ఉండాలి కదా, నీ ఈగో అందరికి ఒకేలా పనిచేయాలి కదా. బీసీల మీద, మిగతా వర్గాల మీద ఒకలాగా, నీ కుటుంబానికి, నీ కూతురికి వచ్చేసరికి ఒకలాగా.
మళ్ళీ కూతురు కొడుకుది ఒకలాగా, మళ్ళీ అల్లుంది ఇంకోలాగా ఉంటుంది, మళ్ళీ అది సపరేట్, మళ్ళీ దాన్ని దీన్ని మళ్ళీ అంటగట్టలేము, మళ్ళీ అల్లుంది సపరేట్, మళ్ళీ కొడుకుది కూతురుది సడ్డకుని కొడుకుది ఒకలాగా ఉంటుంది అది యాక్షన్. ఆయన ఈగో ఒకలాగా పనిచేస్తుంది, అల్లుడి మీద ఇంకొక రకంగా పనిచేస్తుంది మళ్ళా. సో అల్లుడు బయటికి పోతే ఇబ్బంది అవుతుంది అని అనుకున్నాడు కాబట్టి ఓన్లీ మంత్రి పదవికి దూరం పెట్టి అట్లా ఆపిండు అంతే. ఎప్పుడు 2018లో గెలిచిన తర్వాత. సో ఇట్లా కేసీఆర్ వైఖరి మనకు కనబడుతున్నది. అందుకే నీ పార్టీ ఒక స్టాండ్ ఉంటే, ఒక ఇది ఉంటే ఆమెను కూడా సస్పెండ్ చేసేయండి. ఎందుకు శాతం అయితే లేదా, దమ్ము లేదా? ఒకవేళ ఆమె బయటకు వస్తే పార్టీ నిట్టనిలో ఉన్న చీలిపోతుంది, భూస్థాపితం అయిపోద్ది అనేమైనా భయపడుతున్నారా? ఈ క్వశ్చన్ నేను కేసీఆర్ని అడుగుతున్నా. కేసీఆర్ దీనికి నాకు కాదు సమాధానం చెప్పాల్సింది, ఈ సమాజం నుంచి వస్తున్న ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.